యా విశ్వక్ సార్ నమస్తే సార్. నమస్తే. లక్ష్మీనారాయణ ఇక్కడ. సే నో టు డ్రగ్స్. జనరల్గా సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్ దాకా చెప్పాల్సిన చెత్త అంతా చెప్పి లాస్ట్లో ఇట్లా చేయొద్దు తప్పు అని చెప్తారు. అవును, మీరు అదే చెప్తుండ్రా, ఏం చెప్తున్నావు? అట్లేం చెప్తలేదు సార్. అది తీసినాక నేను ఇంకా తీయకముందే భయపెడతారు మీరు నన్ను. సినిమా ట్రైలర్ లాంచ్కో టీజర్ లాంచ్కో భయపెట్టండి, ఇప్పుడే మీరు అంత అట్లేం లేదు. ఇట్ హ్యాస్ అ వెరీ అంటే నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. మనం చాలా విషయాల్ని కొంచెం ఎగతాళి చేస్తుంటాము. సో ఆ లైన్స్ని టచ్ చేస్తున్నా. అండ్ దట్ ఆల్సో హ్యావ్ వన్ లేయర్. అంటే జనరల్గా డ్రగ్స్ అనేది అన్ని వర్గాల్లో ఇండస్ట్రీ, బిజినెస్ పీపుల్స్, పొలిటీషియన్స్ అన్ని ఇన్వాల్వ్ ఉంటుంది. ఇట్లాంటి అన్ని కూడా ఉంటాయి మీ సినిమాలో? ఇప్పుడు కథ చెప్పించుకునేటట్టు మీరు మెల్ల నన్ను కదిలిచ్చి, బట్ వెయిట్ చేయండి సార్, మీకు కూడా థ్రిల్గా ఉంటుంది. ఏముంటుందో చూడు, దాన్ని ఎనాలిసిస్ చేయరు అసలు ఏముండొచ్చు, ఎందుకు పెట్టుకోండి పంచాయతీ అని. డెఫినెట్లీ నాకు తెలిసి అయితే నేను ఒక మంచి పాయింట్ చెప్పబోతున్నా. కల్ట్ అని టైటిల్ ఎందుకు పెట్టా అంటే కల్ట్ అనే టైటిల్ కొన్నటువంటి వెయిట్ మనకు తెలుసు. అవును సార్, అప్పుడు హిట్ అని పెట్టుకున్నా కదా సార్. ఈసారి ఆ హిట్ నుండి వచ్చిన ఐడియానే కల్ట్. సరే మనం అంటే రాస్తున్నంత సేపు మన సినిమా కల్ట్ కావాలి, ఇది కల్ట్ అవుతుంది అని చెప్పి మా టీం అందరం ఎగ్జైట్ అవుతుండే. సరే టైటిల్ కూడా కల్ట్ అని పెడదాము, కొంచెం కూల్గా ఉంటుందని హ్యాష్ ట్యాగ్ పెట్టిన పక్కన. విశ్వ గారు అంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ అని చెప్పారు కదా. అవును సార్. సో మీ క్యారెక్టర్ని ప్రధానంగా చేసుకోకుండా అట్లా కొత్త వాళ్ళతో తీయాలని, దీన్ని కొత్త వాళ్ళతో చెప్పాలని. అంటే ఇది ఒక్కడితో నడిచే సినిమా కాదు, అందుకు మెయిన్ చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాకి, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్తున్నా దీంట్లో. ముగ్గురు అబ్బాయిలు వచ్చేసి లైక్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ 3 losers అనమాట. అండ్ ఆ లైక్ టు నాట్ లూజ్ హోప్, అసలు వాళ్ళ జర్నీ ఎట్లుండబోతున్నది మీకు థ్రిల్గా ఉంటుంది. సో ముగ్గురు రోల్ నేను ఒక్కసారి త్రిబుల్ యాక్షన్ చేయలేనని చెప్పి కొత్తలను పెట్టినండి సార్. విశ్వ గారు సార్ నమస్తే. విశ్వ గారు సార్ చెప్పండి సార్. జనరల్గా ప్రతి సినిమాకి అంటే మీరు ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడమే చాలా ఎర్లీ అనుకుంటారు. పైగా ఆ పంచాయతీలు అన్నీ తెలిసినాయి మీకు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్, గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్. అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా, ఇంకొక సినిమాకి చేయడానికి ఇప్పుడే టూ ఎర్లీయా కాదు ఇది? ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి, కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్, నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది, ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని లేచి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి. కానీ ఇదేందో నాకు తెలియదు, చాలా ఇష్టం ఇది, ఇట్లాంటి పనులు చేసి నాకు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న డివిడీలు ఉంటుండే కదా, సోనీ కెమెరాలో చిన్న హ్యాండ్ క్యామ్ వస్తుండే డివిడీలు. నేను అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కుంటే కూడా నేను 6th క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన. అప్పుడు ట్రాక్ అండ్ ట్రాల్ ఈ షార్ట్లో లేకపోతే మనం చిన్నకున్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ వెనక సీట్కి హ్యాండ్ క్యామ్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షాట్, హ్యాండిల్ కట్టేసి ఛార్జింగ్ షాట్లు తీస్తుండే. సో అదంతా ఎందుకో తెలియదు కానీ, అంటే అవన్నీ బాగా రాకపోతుండే, డెలిట్ చేసేస్తుండే దాని తర్వాత. కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు దీన్ని మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది కొంచెం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనన్నారు. ఇప్పుడు ఏంటి మరి? అంటే ఏ ఇయరో చెప్పలే కదా సార్ నేను. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో రాదా? 2024-25 చెప్పలే కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్కి వెళ్తారా? అయితే నెక్స్ట్ డిసెంబర్కి వెళ్తారా? డిసెంబర్ కంటే ముందు వస్తుందని చెప్తున్నా. ఓకే, డిసెంబర్ కంటే ముందు వచ్చేస్తుంది. అంటే మరి ఏంటది ఎర్లీ మార్నింగ్ ట్వీట్లు ఏంటి? పొద్దున్న లేస్తుంటా సార్, నాకు అట్లా పొద్దున్నే లేస్తా పడుకుంటా. పొద్దున్న లేస్తున్నా ఈ మధ్య. అంటే అప్పుడు దాకా పడుకోరా? అప్పుడే లేచా సార్, అప్పుడే నాకు బ్రహ్మ మహోత్సవం వచ్చే థాట్స్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ కల్ట్ బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా, మళ్ళీ మీరు కూడా కల్ట్ అని పెడుతున్నారండి. కల్ట్ బొమ్మనా? ఎస్కే అంటే బేబీ సినిమా చేసినటువంటి. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, ఎవరి దగ్గర కల్ట్ లేదు, కల్ట్ బొమ్మ లేదు, హ్యాష్ కల్ట్ లేదు, అసలు కల్ట్ కి సంబంధించిన ఆల్రెడీ ఆయన అనౌన్స్ కూడా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా కదా సార్. రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా. విశ్వక్ సార్. ఇప్పుడు పెద్ద హీరోలు అంటేనే సినిమాలు నడవడం లేదు, 25 మంది కొత్త వాళ్ళతో చేయడం అనేది రిస్క్ కదా. మరి నా ముక్కు ముఖం ఎవరికి తెలియదు, ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా సార్ మీతో. సినిమాలు ఉండాలి మ్యాటర్, అది ఇంకా అంటే ప్రొడ్యూసర్ గారు రిస్క్ సార్. చాలా సార్లు వర్కౌట్ అయింది సార్, శేఖర్ కమలా గారు 2-3 సార్లు వర్కౌట్ చేసి చూపించారు. మొన్న మ్యాడ్ వచ్చింది చూడలేదా? సినిమాలో మ్యాటర్ ఉండాలి.
డెఫినెట్లీ దీంట్లో అది ఉంది, మీకు కడుపు చెక్కలు అయితే అవుతుంది. అయితే మీరు పడ్డ అవస్థలు కొత్త వాళ్ళు పడకూడదనే ఒక అంత అంత బాబాజీ మోటివేషన్స్ ఏం లేవు సార్. నాకు మజా వస్తుందని చేసుకుంటున్నా సినిమా. ఇప్పుడు ప్రజాసేవ చేసి నేను ఏదో ఉద్ధరిద్దామని అస్సలు బయటికి రాలేదు. మరి మీకు మీరు కల్టన్ ఎప్పుడు ఫీల్ అయ్యారు? లేదు, మా ఓడు అంటుండే అన్న టైటిల్ బాగుంది మన సినిమాకి పెట్టుకుందాం అన్న అన్నాడు. లేదరా ఉన్నిద్దాం, బాగుంది సినిమాకి బాగుంటుంది అని చెప్పి. మీ రియల్ లైఫ్లో మీరు నేను కల్టన్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఫీల్ నేను ఫస్ట్ నేనే అవ్వాలి సార్, అప్పుడే మీరు నమ్ముతారు. నేను చాలా ఫీల్ అవుతుంటా సార్. విశ్వ గారు, ఈ కల్ట్ హ్యాష్టాగ్ కల్ట్ అనేది డ్రగ్స్ నేపథ్యంగా రాబోతుందని మీ పోస్టర్ చూస్తే ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అంటే బేసికల్లీ సినిమాలో కొన్ని లేయర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి యాడెడ్ దిస్. లేయర్స్ మీరేంటో మళ్ళీ దీనికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పి. రైట్ అంటే మీ కథ నేపథ్యం ఏంటో పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి, సో మీరు సే టు నో డ్రగ్స్ హ్యాష్టాగ్ కల్ట్ అన్నారు. అవును. సో ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటుంది. సో పోలీసులు కూడా సార్, ఈ ఇండస్ట్రీలో వివాదం- పూర్తి వినండి. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా కూడా పోలీసులు ఇప్పటికే వారించారు. ఈ నేపథ్యంలో సినిమా తీసి ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి పడ్డ పేరు చెరిపేయడానికా, లేకపోతే ఇండస్ట్రీని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా ఇరుకున పెట్టడానికా విశ్వక్సేన్ ఈ సినిమా ఎత్తుకున్నారా? బేసిక్గా అంత ఆలోచించాలి సార్. ఈ సినిమాలో ఒక లేయర్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో పోస్టర్ డిజైన్లో డెఫినెట్లీ అవి ఉన్నందుకు ఐ డు నాట్ వాంటెడ్ టు గ్లోరిఫై దమ్. డెఫినెట్లీ సినిమాలో మేము ఒక మంచి విషయమే చెప్తున్నాం. సో దాని పోస్టర్ నుండి స్టార్ట్ చేసిన అంతే. హాయ్ విశ్వ గారు. సార్ ఉంది సార్, నేను రిలీజ్ దగ్గరలో చెప్తా. వియట్నాంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైర్ అయ్యి నేను రాసిన ఇది. నేను అది మీకు రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ మోర్. చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది ఆ పాయింట్, మీకే చిప్పులు వేసిపోతుంది అసలు ఇట్లా జరిగిందా నిజంగానే. జరిగింది కూడా 1 year బ్యాక్, నా పర్సనల్ లైఫ్లో కాదు. నేను పోలే సార్ వియట్నాం. యశ్వక్ గారు హాయ్ సార్. సే నో టు డ్రగ్స్ అనేది గవర్నమెంట్లో వాడుతుంటాయి, గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేసిన మెసేజ్ పెడుతుంటుంది. సో మీరు కూడా సే నో టు డ్రగ్స్ అన్నారు కదా, సో దీనికి మీరు ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా ఫుల్లీ కమర్షియల్ సినిమా అనేది? కమర్షియల్ అవుద్ది, కమర్షియల్గా తీయట్లేం. కమర్షియల్ అవుద్ది బేసికల్లీ సినిమా. నేను ఫలక్నామా కూడా కమర్షియల్ సినిమా అని తీయలే, దాంట్లో కమర్షియల్గా వర్కౌట్ అయింది అది. సో ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు, బట్ కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సినిమా. కానీ తీయడమే, ఇది కమర్షియల్గా తీద్దామని చెప్పి తీసింది కాదు. డెఫినెట్లీ వెరీ కొలోకియల్గా ఉంటుంది సినిమా. డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు. చాలా చాలా న్యూ ఏజ్ కొలోకియల్గా ఉంటుంది సినిమా. స్టోరీ రైటర్ మీరే కదా, దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ? ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని, అసలు మాట వినకూడదని చెప్పి లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ కూడా చెప్తుంది. మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు. డెఫినెట్లీ ఒక మంచి మాట అయితే చెప్తున్నా సినిమాతో. అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో. మనం హేళన చేసే విషయాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఇంకోటి ఉంది. సో దాని గురించి ఫీల్ అవుతారు మీరు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సో ఇప్పుడు మీరు ఒక స్టార్ హీరోగా ఎదిగారు తక్కువ టైంలోనే, సో మీరే హీరోగా ఈ మూవీ చేయొచ్చు కదా? అంటే కన్ఫ్యూజ్ అయినా, 3 roles ఉన్నాయి, మూడిట్లో ఏది చేద్దామని కన్ఫ్యూజ్ అయినా. బట్ ఇది యాక్చువల్లీ న్యూ ఫేసెస్తో మీరు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు. ఏ బ్యాగేజ్ లేకుండా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే ఆ ఫ్రెష్నెస్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో కొంతమంది హీరోస్ ఇంకోటి మెయిన్ టైట్ ఉండి కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ కొడతారు నన్ను, అందరికి డేట్లు ఇచ్చిన. నేను ఇది 2 years తర్వాత చేసే లోపు నాకు భయం అవుతుంది. 2 years లోపు స్టేల్ కూడా అవుతాయి. ఇవాళ రేపు 6 monthsకే కొత్త కాంటెంట్లు వచ్చి పాత అయిపోతున్నాయి. సినిమా తీసుడు రిలీజ్ చేసుడు అన్నీ దందనైనా అయిపోవాలి. ఎందుకంటే 6 monthsలో సడన్గా మనకంటే మంచి ప్రోడక్ట్ మన సినిమా జానర్లోనే ఏదో వేరేది వచ్చేసరికి మన సినిమా పనికి రాకుండా అయిపోతుంటుంది. సో దీన్ని 2 years స్టేల్ చేసి ఓపిక లేక ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్. నాకు అనిపించింది నేను కూడా చేస్తే, నాకు కూడా చాలా టెంప్టింగ్ ఉండేది. అంటే ఒక స్పెషల్ రోల్ ఏమైనా పెట్టుకున్నారా మీకోసం? ఏదో పెట్టుకుని ఉంటారు. చెప్పినా కదా సార్, నేను వీడియో పంపుతా ఈరోజు ఈమెయిల్లో, ఆయన సెలెక్ట్ చేసుకుంటే డైరెక్టర్. అదే. సో దీనికి టైటిల్కి ఏమైనా డిజైన్ దాని గురించి ఏమైనా చెప్తారు? వెనక రోజ్ లీఫ్ గంజాయి ఆకులు కనిపిస్తున్నాయి. గంజాయ అవునా రోజ్ లీఫా గంజాయా సార్? రోజ్ లీఫ్ అని నాకు రోజ్ లీఫ్ అనుకుంటా.
ఆయన గంజాయి అనిపించింది. గంజాయి తోటనే అది. అది సే నో టు డ్రగ్స్ అనే అది బాబ్ మార్లే హ్యాట్ మీద ఉంటుంది అది. కాదు, గంజాయి తోట వెనకాల గులాబీ కలర్ ముందర ఏంది అర్థం? సార్ ఇది మీరు సీక్వెల్ కి చెప్తారు సార్ ఐడియా. ఆడు ఉన్నది చెప్తున్నాను. గులాబీ అంటే పింక్ కూడా నార్మలైజ్, నేను ఇందాక చెప్పినా కదా కొన్ని నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పి, దాంట్లో చాలా డెప్త్ ఉంది. మీకు నిజంగా రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాం మీకు. 2 బ్యానర్స్ ఏంటి అక్కడ? మీది మాలుగా ఒకటి ఉంది కదా. ఫలక్నామా నుండి 2 సార్, వాన్మై క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమా. వాన్మై మా అక్క పేరు. మేము మా క్రియేటివ్ టీమ్కి విశ్వక్సేన్ సినిమాస్ అని పెట్టుకున్నాము. వాన్మై క్రియేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా దాస్ దమ్కి కూడా 2 కొలాబరేషనే ఉంటాయి. ఎప్పుడన్నా ఏమన్నా ఓటీటీకి కానీ ఏమన్నా సిరీస్ ఏమన్నా బోల్డ్ కాంటెంట్ చేసి, లేకపోతే ఏమన్నా ఇది మంచి అందరు కలిసి చూసే సినిమాలు ఇవి. విశ్వక్సేన్ సినిమాస్ అనేది సపరేట్గా ఎందుకు పెట్టుకున్నా అంటే, నేను రేపు పొద్దున్న ఏమన్నా నచ్చినాయి ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ చేద్దాం అనుకున్నప్పుడు వాన్మై క్రియేషన్స్ అనేది పెద్ద స్పాన్కి పెట్టుకొని అది ఓటీటీకి పెట్టుకుందాం అని చెప్పి కొలాబరేషన్లో పెట్టుకున్నాం అవి. సో విశ్వక్సేన్ ఇప్పుడు రిటర్న్ బై విశ్వక్సేన్ కాబట్టి పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో? ఉంటుంది మేడం, హైదరాబాద్ బాయ్స్ కదా. సో ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్స్ ఎవరెవరో, శేఖర్ కమల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు, కొత్త స్టార్స్కి అవకాశం ఇస్తామని చెప్తారు. సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక యూటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద? పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా? చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఇస్తా, మంత్లీ శాలరీ ఇస్తా. ఇప్పుడు నాకైతే రెమ్యునరేషన్ లేదు ఫస్ట్ 2 సినిమాలకి. వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ శాలరీస్ అయితే పెడతాము, ఇస్తాం. డేట్ ఏమైనా ఫిక్స్ చేసిరా? ఈ డేట్ లోపు వీడియోస్ పంపాలని డెడ్ లైనా సార్? డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము, అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు. మీరు మంచిగా రేజ్ చేసారు, సో జనవరి మొత్తం లైక్ కీప్ సెండింగ్, బట్ ద సూనర్ ద బెటర్. ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్? 30 మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చెప్పి ఆయనతోనే అవుతుంది. అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుండు ఆయన. ఫలక్నామా దాస్కి ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన 25-30 మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు. నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు సెట్లా, మొత్తం ఆఫీస్లోనే చేస్తుండే. నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్, లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే, ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూవ్డ్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా అని. ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్ట్రెస్ అన్నది. చెప్పినా కదా సార్, నేను వెన్ ఐ వాజ్ 17, 18, 19 ఉండుంటే అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసినుండే. అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే ఐ మెట్ హిమ్. అప్పుడు మాకు నేర్పించడానికి పెట్టారు సార్ని. దాని తర్వాత ఈ హ్యావ్ బీన్ పాగల్కి ముందు నేను ఒక 5 days వర్క్షాప్ చేసినుండే సార్తో. హిట్ టైంలో కూడా నేను ఒక 3 days వర్క్షాప్ చేసినుండే. సో ఐ థాట్ హీఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వీళ్ళందరికీ మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దమ్. అంటే డేట్లు లేవు సార్, లేకపోతే సెట్కు పోతుండే. కాదు విశ్వక్ గారు, మీరు వరుస సినిమాలు చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీగా ఉంటారు. ఆ టైంలో కథ రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు? ఈ కథ మీరే రాసారా సార్? లేకపోతే సహకారం ఉందా? కొన్నిసార్లు మనము ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ. దమ్కి నేను రాయలే కథ, చూసిరు కదా. అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాం. నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది, అంగమాల్ డైరీస్ రీమేక్ ఫలక్నామా దాస్ కూడా. సో ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆ బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్లో. ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పని చూసుకుంటుంది. సో బిగినింగ్ ఒకటే, సడన్గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్లో ఒక స్టోరీ ఉండే. సో ఇట్ బ్లెండెడ్ వెల్, అది వచ్చింది అంతే. టైం దొరకలేదు, పని కట్టుకొని నేను రాయాలి, ఇప్పుడు ఒకటి తీయాలి, ఉద్ధరియాలని చెప్పి కాదు, సడన్గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది. అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది. దమ్కి 2 ఏంటి, ఎప్పుడు దాని అప్డేట్ ఏమైనా ఉందా? పక్కకు పెట్టారా? దమ్కి 2 పక్కన ఎందుకు పెడతా సార్? పైసలు వచ్చే పనులు చేయాలి మనం, అట్లనే సార్. ఫలక్నామా ఇచ్చి దమ్కి వెళ్దామని అయినా సార్. అంటే విశ్వ గారు, అంటే గతంలో మీరు బేబీ సినిమాను వదులుకున్నారు కదా, అంటే ఆ సినిమా కూడా కొద్ది కల్ట్ సినిమా. అంటే మీరు చేయనని అంటే చేసి అప్పుడు చెప్పారు కదా, మాట్లాడారు కదా. అవును. సో ఆ తర్వాతనే ఈ కథను మీరు క్రియేట్ చేసుకోవడం జరిగింది, అంతకు ముందు చేసుకున్నారు?
అసలు సంబంధం లేని టాపిక్. దానికి నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా, ఆ సినిమాకి మీరు ఎందుకు లింక్ పెట్టి అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ దానికి సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు. నేను ఇది అంటే బేబీ అనేది కల్ట్ మూవీ, దాంట్లో కూడా డ్రగ్స్ పైన కొంత చూపించడం జరిగింది, అది అందుకని నేను అడిగాను. అది నాది కూడా కల్టే సార్. సార్ దీంట్లో డ్రగ్స్ అంటున్నారు, వైలెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫ్యామిలీ చూడొచ్చా? సి మేడం, వైలెన్స్ పక్కన పెడితే మనం నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ మారడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అదే అంటున్నా, ఇది కాకుండా ఇంకో లేయర్ ఉంది సినిమాకి. అది వెన్ యూ కమ్ యూ విల్ వాచ్ ఇట్, డెఫినెట్లీ అందరు చూడగలిగే సినిమానే ఉంటుంది. విశ్వక్ గారు, హియర్ అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ నేషనల్ కంట్రోల్ అదే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, 35% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ గ్రౌండ్ లెవెల్ లేయర్స్లో చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో ఆ ఎడిక్షన్ ఏమైనా మాఫియాని మీరు ఈ సినిమాలో చూపించబోతున్నారా? మాఫియా అని కాదు, డెఫినెట్లీ దాన్ని గ్లోరిఫై చేయకుండానే ఉంటుంది. వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్ ఆర్ లైక్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఇట్. అండ్ డెఫినెట్లీ చూద్దాం, 10 మంది మారినా మంచిదే కదా. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ థింగ్ టు సే ఇన్ ద ఫిల్మ్. సార్ అన్నట్టు చెత్త అంతా చూపించి సార్ లాస్ట్కి సే నో టు డ్రగ్స్ అన్నట్టు అయితే ఉండదు. విశ్వక్ గారు, లాస్ట్ టైము నివేత పేదరాజ్ గారు ఒక మాట చెప్పారు. అంటే లోకేష్ కనగరాజు లాగా ఒక స్టైలిష్ మూవీగా తీస్తూ ఒక యూనివర్సల్ క్రియేట్ చేయాలని మీరు చెప్పారని చెప్పారు. సో అలాంటి స్టైలిష్ మూవీ ఇందులో కనిపించే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఇది చాలా స్టైలిష్ ఫిల్మ్ సార్. కాకపోతే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ లెక్క కాకుండా మా సినిమా లెక్క ఉంటుంది. తన అంది ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. ఐ విల్ టేక్ ఇట్. విశ్వక్ గారు, క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఒకటి ఉంది గామి అని, మీరు 2 years బ్యాక్ అనౌన్స్ చేశారు సార్. సో దాని అప్డేట్ ఇప్పటి వరకు ఏం రాలేదు. దాని తర్వాత ఒక 4-5 ఫిల్మ్స్ వచ్చేసినాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామి? అది ఇప్పుడు ప్రస్తుతం యూవి వంశన్ రిలీజ్ చేస్తారు, యూవి క్రియేషన్స్లో రిలీజ్ అవుతుంది. సో కాపీ రెడీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది. యాక్చువల్లీ వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ రోజు. దాని టీజర్ సడన్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్. సినిమా రెడీ అయిపోయింది, కాపీ రెడీ ఉంది. అది నేను అసలు సడన్గా దిగుతుంది అది ఒకటి. విశ్వక్ సేన్ గారు, సార్ లంకల్ రవిని ఎప్పుడు చూపిస్తున్నారు? లంకల్ రత్న లంకల్ రత్నాన్ని ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ లిపి ఇయర్లో మ్యారేజ్ ప్రపోజల్ ఏమన్నా ఉన్నదా? నాకు 28 years పెళ్లి చేసేస్తుంది సార్. చైల్డ్ మ్యారేజ్ చేయకండి సార్. లిపి ఇయర్ కదా, మళ్ళీ 4 years ఒకసారి వస్తుంది. లిపి ఇయర్ మిస్ అవుతే మళ్ళీ లీప్ ఇయర్ ఎందుకంటే యాక్చువల్ సినిమా Feb 29th రోజు జరుగుతుంది. దానికే హింట్ ఇచ్చినుండే. అండ్ లంకల్ రత్నానేమో శివరాత్రి రోజు వస్తుండు. అండ్ పెళ్ళి అంటారా, చూద్దాం. సడన్గా అయిపోతుంది. పెళ్ళి వచ్చినా కక్కొచ్చిన ఆగదంటారు కదా, అయితే అవుతుంది. కాకపోతే 5-6 సంవత్సరాలు కాదు. బడ్జెట్ ఎంత ఉంది సార్ దీనికి? దేని సార్? కల్ట్కి బడ్జెట్? పెళ్ళిదా? పెళ్ళి కాదు, పెళ్ళి కాదు, కల్ట్కి ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఏంటి అసలు? కల్టా సార్, ఒక లిమిట్లో తీద్దాం అనుకుంటున్నా, కానీ తెలుసు కదా మనకి. బేసిక్గా నేను డైరెక్టరు, నన్ను కంట్రోల్ చేసే ప్రొడ్యూసర్ ఉంటే పని కంట్రోల్ ఉంటుంది. బేసిక్ ఇక్కడ డైరెక్టర్, ఇక్కడ ప్రొడ్యూసర్ని ఏది అడిగిన ఇచ్చేస్తుంటాడు. సో అక్కడ కంట్రోల్ తప్పుతుంది. నాకు దమ్కి కూడా అదే అయింది. నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నా, కానీ అది ఎప్పుడు అనుకున్నట్టు కాదు. సినిమా ఎప్పుడు అనుకున్న బడ్జెట్లో కాదు సార్. అనుకున్న బడ్జెట్లో 4 సినిమాలలో ఒకటే అవుతుంది. బట్ చూద్దాం. ఎంత అని అడిగితే మీరు ఇప్పుడు చెప్తా, దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా. యాక్చువల్ నేను టీజర్ చూపించి ఎంత అయి ఉంటుంది ఎంత అయి ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని చిన్న గెస్ అడుగుతాను నెక్స్ట్ టైం. మీ నుంచి అంటే మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు అందరూ కూడా చాలా మంది చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కదా. నాకు తెలిసి అవి ప్లాన్ చేసేవి కాదు సార్, అది జరగాలి అంతే. అది జరగాలే. పెళ్లి బడ్జెట్ ఏముంది సార్, 6 సమాజ్ పోయి చేసుకుంటాం. కానీ అంత పక్కా ప్లానింగ్ గా కనబడుతుంది. రిలీజ్ డేట్ ఏమన్నా అనుకున్నారా? దేని సార్? కల్ట్ షూటింగ్ అయిన సినిమాకే రిలీజ్ డేట్ తెలియదు నాకు. మీరు ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ సినిమా రిలీజ్ డేట్ అడుగుతారు. అంటే ప్లానింగ్ పక్కా కనిపిస్తుంది. రిలీజ్ తొందరలోనే చేస్తారా అన్నట్టు. చేద్దాం సార్, సమ్మర్ హాలిడేస్ లో చేద్దాం. ఓకే, అదే క్లారిటీ. సమ్మర్ హాలిడేస్ ఏమో దాని సినిమా ఎప్పుడు దాని ప్లానింగ్ అది చేసుకుంటా సార్. చూద్దాం. నాకైతే సమ్మర్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ అండి. అసలు అంత లేదు, అంత 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 మీరు అనుకున్నంత ఘోరాలు లేవు, అన్ని ఘోరాలు లేవు. ఇట్స్ అబౌట్ 3 losers. పాప నాకు వాళ్ళ గురించి చెప్పే బుద్ధి అవుతుంది, కానీ వాళ్ళు సెలెక్ట్ అయితే మంచిగా వాళ్ళని స్టేజ్ మీద పిలిచి. విశ్వక్ గారు, సో సినిమాలో అలాంటి కంటెంట్ లేదు, కానీ
అన్ని సినిమాలు ఇప్పుడు పోకిరి సినిమా చూసిరు సార్, పోకిరి సినిమాలో కూడా ఆడాడ కనిపిస్తుంది, నా సినిమాలో కూడా మా అంటే ఆడాడ కనిపిస్తుంది, కానీ దాని మీదనే సినిమా తీయట్లేదు నేను అట్లా. సో మీరు ప్రొడ్యూసర్ అవుతున్నారు, ప్రొడక్షన్ పెడుతున్నారు, సో హీరోగా డబ్బులు సంపాదిస్తున్నారు, అదంతా తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో లాస్ అవుతున్నారా, గెయిన్ అవుతున్నారా? బాగానే ఉన్నావు కదా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, బాగానే ఉన్న వర్కౌట్ అవుతున్నట్టే కదా, వర్కౌట్ అవుతున్నట్టే కదా. ఫైనల్ క్వశ్చన్ బ్రదర్, ఫైనల్ క్వశ్చన్. అంటే మీరు ఈ డ్రగ్స్ మీద సినిమా తీస్తున్నారు కదా విశ్వ గారు, ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ మొత్తం నేనే పెడుతున్నానా, కరెక్ట్ రాజు గారు ఏమన్నా పెడుతున్నా? డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా సార్ ఇయర్, డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా, అండ్ మొత్తం నేనే పెడుతున్నానా అంటే ఆఫర్ ఓపెన్ ఉంది, వాళ్ళకన్నా పార్ట్నర్షిప్ కావాలంటే ఇస్తా, మంచిగా మిగులుతాయి, రూపాయికి రూపాయి మిగులుతుంది. లాస్ట్ క్వశ్చన్ భయ్యా, కొంచెం కాంట్రవర్షియల్. అబ్బా మీరు తెలుసో తెలియకో మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు చెప్తున్నవి టేస్ట్ చేశారా? లేదు సార్, లేదు. కాంట్రవర్షియల్ అన్ని మీరు అసలు లేదు లేదు, అట్లా అట్లా లేదు సార్, మనం బైసెప్ ఎక్సర్సైజ్ ఒకటే చేస్తాం. ఏం లేదు సార్, బేసిక్గా తొందరగా వచ్చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఆల్రెడీ 102 రోజులు షూట్ అయింది. ఇప్పుడు ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది, ఇంకొక సినిమా కమిట్మెంట్ ఉండే, ఆ సాంగ్ షూట్కి ఇంకో 1 మంత్ ఉంది అనగానే నేను ఈ షూట్కి వెళ్ళిపోయినా. సో మధ్యలో 1.5 మంత్ అయ్యేసరికి ఇంకా మంచి రిలీజ్ డేట్ మళ్ళీ శివరాత్రికి అని చెప్పి మా యువన్ శంకర్ రాజాకు కూడా కొంచెం మంచి టైం ఇస్తే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతాడని చెప్పి ఇప్పుడు చెక్కుతున్నాం దాన్ని అంతే. ఇప్పుడు ఇంకో 2 బాంబులు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ప్లీజ్ సపోర్ట్ కల్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరెవరు అప్లై చేస్తున్నారు సినిమాకి. మెయిల్ ఐడి డిజిటల్ వదిలేస్తున్నాం, అదేంద్రా మెయిల్ ఐడి చెప్పు. ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా, ఒకసారి చెప్పేస్తా. ఇటీవా మనోజ్, అంత పెద్దగా ఉందా జీమెయిల్? సో మీ వీడియోస్ వచ్చేసి ప్లీజ్ ఈమెయిల్ ఆన్ cultthefilmofficial@gmail.com. జస్ట్ అంతే, cultthefilmofficial@gmail.com, దానికి పంపండి. అండ్ ఇన్స్టాలో ఇప్పుడు పోస్ట్ చేస్తా, ఏది కాస్టింగ్ అలర్ట్ అనేది, ఈ పోస్టర్ కూడా ఇప్పుడు పెట్టండి, ఇది ఇచ్చేయండి అందరికి. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. సీ యూ. నా సినిమా పంచాయతీలో కలుద్దాం నెక్స్ట్. థ్యాంక్ యూ.